హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద నాస్రియల్. ఈరోజు నేను మటన్ కర్రీతో రాగి సంగటి చేస్తున్నాను. ఇలా నా స్టైల్లో సింపుల్గా మీరు కూడా చేసేసుకోండి. ఫస్ట్ అయితే మటన్ కర్రీని క్లీన్గా 2-3 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ముందుగానే క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. దీనికోసం మసాలాగా ప్రిపేర్ చేసుకోవడానికి అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగి, ఇలాచి, ధనియాలు, జీలకర్ర వేసుకొని అందులోనే ఒక టమాటో కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్స్ చేసి పెట్టి ఇలా ఉంచుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. నేను అన్నీ రెడీ చేశాక స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆ టైంలో క్లీన్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఇందులో వేసేసుకొని అటు ఇటు కొంచెం కలుపుకోవాలన్నమాట. మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దగ్గర పడాలి. ఈలోపు దీన్ని మూత వేసి ఇలా ఉంచుదాం. పక్కనే సంగటి కోసం అయితే నేను రైసు ఉడకబెడుతున్నాను. రైస్ అయితే దగ్గర పడిపోయింది. ఇందులోన సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇంకో చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అయితే రాగి పిండిని నీటిలో కలుపుకొని ఇలాగా కలుపుకున్న తర్వాత అందులో వేసుకోవాలి. పొడి పిండి వేసుకుంటే ఏంటంటే ఉండలుగా అయిపోతుంది అనమాట. ఇలా మనం వాటర్ వేసి కలుపుకుంటే చక్కగా వస్తుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలన్నమాట. లేదంటే అడుగంటేస్తుంది, గడ్డలుగా అయిపోద్ది. ఇలా తిప్పుతూ ఉంటే చిక్కగా అయిపోతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకా సాల్ట్ సరిపోతే వేసుకోవాలన్నమాట. ఇలా 2 నిమిషాలు కలుపుతూ ఉంటే అలా చిక్కగా అయిపోతుంది. చూసారా, సంగటి అయితే రెడీ అయిపోయినట్లే. మూత పెట్టించుకుంటే ఇంకాస్త దగ్గర పట్టి ముద్దగా అవుతుంది. ఈలోపు మటన్ కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయింది. చూసారా, ఇందులోన పసుపు, రుచికి సరిపడా సాల్టు, కారం అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా దగ్గరకు పడేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. మసాలాలన్నీ వేసాం కదా, స్మెల్ అయితే భలేగా వస్తుంది. ఎప్పుడెప్పుడు కర్రీ రెడీ అవుతుందా, తిందామా అనిపిస్తుంది. తినాలంటే ఉడకాలి కదా మరి, అందుకు దీనిలో ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. మటన్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది. బాగా ఉడకాలంటే కాస్త ఎక్కువ వాటరే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని 20 నిమిషాలు మగ్గిస్తే అలా కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అయితే ఇందులో వాటర్ అంతా కూడా ఇంకి కర్రీ దగ్గరికి పడింది. ఇందులోన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూసారా, యమ్మీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలామంది మటన్ వండడం అంటే పెద్ద ప్రాసెస్లో చేస్తారు. నేనైతే ఇలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా మసాలాలతో పెద్ద పని లేకుండా చేసేసాను. వేడిగా రాగి సంగటితో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.